గాయస్ గుడ్ మార్నింగ్. ఏంటా ఇక్కడ తిరుగుతున్నాను, అసలు ఎక్కడికి వెళ్తున్నాను, ఏం చూపిస్తున్నాను అన్నట్టు కొందరికి సందేహంగా ఉండొచ్చండి. గాయస్, ఇది మా చిన్ననాటి జ్ఞాపకాలండి. చక్కగా మా వయసులో ఆ వయసు ఉన్నప్పుడు ఇక్కడికి వచ్చి స్నానం చేయడం ఏంటి, ఈ చెట్లపైన చక్కగా జంప్ చేసి ఇదే కాలువలో దొంగ పోలీస్ ఆట ఆడుకున్న ప్లేస్ అండి ఇది. ఇవన్నీ మా చిన్ననాటి జ్ఞాపకాలండి. ఈ కాలువ, దీనికి పెద్ద కాలువ అంటామండి. చెరువు నుంచి ఫ్లో అయి ఈ కాలువకు వచ్చి ఈ వాటరు చక్కగా ఇటు పక్క ఉండే ఇప్పుడు ఇళ్ళన్నీ కన్స్ట్రక్షన్ చేశారండి. ఈ ఇండ్లు మొట్టమొదట పంట పొలాలండి. చక్కగా చెరుకులు, పసుపు, వరి వేసేవాళ్ళండి. ఈ కాలువలో స్నానం చేసిన తర్వాత అండి మేము మా ఫ్రెండ్స్ అందరము ఆ తోటలలో వెళ్ళి చెరుకులు కట్ చేసుకుంటుంటే తోట యజమాని మనల్ని తిట్టేవారండి. రే, ఎవర్రా వాడు చెరుకులు కట్ చేసేది అన్న ఒక సౌండ్ వచ్చేదండి. వెంటనే పరిగెత్తే వాళ్ళమండి. ఆ ఆనందం వేరేనండి. గాయస్, ఈ చెట్టుతోటి ఈ చెట్లపైకి ఎక్కి మేము మా ఫ్రెండ్స్ అందరము దొంగ పోలీస్ ఆటలు ఆడుకునే వాళ్ళమండి. అక్కడి నుంచి జంప్ చేస్తే ఈ కాలువ లోపలికి నీళ్ళు అయితే ఫుల్గా ఉండేదండి. చక్కగా నీటి ప్రవాహంలో అక్కడక్కడ దాక్కుని అలా వెళ్ళి ఆ తూము పైనుంచి ఈ తూముకు, ఈ తూము పైనుంచి ఆ తూముకు వెళ్ళి చక్కగా దొంగ పోలీస్ ఆట ఆడుకునే వాళ్ళమండి. గైస్, ఆ అనుభవాలు, ఆ చిన్న వయసు జ్ఞాపకాలు, అదొక హ్యాపీ అండి, అదొక ఆనందం అండి. గైస్, ఇంకొక ముఖ్య విషయం మీకు చూపిస్తానండి. చూడండి, ఏ మెట్టు ఎక్కినా అన్నీ పడిపోతున్నాయండి. ఆ సందర్భం వేరేగా ఉన్నదండి. చూడండి గైస్, ఇక్కడి నుంచి చూడండి నీటి ప్రవాహము, ఆ వాటర్ అంతా ఇటు పక్క వచ్చేదండి, ఇటు నుంచి అటు వెళ్ళేది. గైస్, ఇంకొక ముఖ్యమైన విషయం మీతో షేర్ చేయాలండి. ఆ తూము ఉందండి, మేము మా అన్నదమ్ములు చక్కగా స్నానం చేసేటప్పుడు మా పెద్ద అమ్మాయి పైన కూర్చొని ఉన్నదండి బట్టల దగ్గర. చిన్న వయసు అండి, 1.5 సంవత్సరం 2 సంవత్సరాల పాప అండి. ఏకంగా మేము జంప్ చేసి స్నానం చేస్తున్నామని తనకు కూడా ఒక ఆశ కలిగి పైనుంచి జంప్ కొట్టిందండి. బై గాడ్ గ్రేస్ నీటి ప్రవాహం చక్కగా ఉన్నదండి. పైకి చూసే వరకు పాప లేదు. ఎక్కడరా అని వెతుకుతుంటే మా అన్నయ్య కాళ్ళ సందులో దొరికిందండి మా పాప. ఈరోజు గాడ్ బ్లెస్, హ్యాపీగా ఉంది, చక్కగా ఉంది. మాకు మనమడు కూడా ఉన్నాడండి. గైస్, ఇలాంటి సందర్భాలు చాలా ఉన్నాయండి. ఆ రోజులు వేరేనండి. ఈరోజు కూడా గుడ్, నెట్వర్క్ బాగా పెరిగింది, జనాలు స్పీడ్ మూమెంట్ అయిపోయింది. ఇట్స్ బ్యూటిఫుల్ లొకేషన్, బ్యూటిఫుల్ మూమెంట్స్. ఆరోగ్యమే మహాభాగ్యం అండి. బాగుంటుంది గైస్. ఇలాంటి జ్ఞాపకాలు, ఇలాంటి లొకేషన్స్ చూసినప్పుడు మన చిన్నతనం మూమెంట్స్ అనేది జ్ఞాపకొస్తుంటుందండి. అందుకని ఈ ఏరియా మీకు ఒకసారి మీ దృష్టికి తీసుకొద్దామన్నట్టు, మీకు చూపిద్దామన్నట్టు నాకు ఎక్కడో మనసులో ఒక చిన్న ఆశ ఉన్నదండి. అందువలన మీకు తీసుకొచ్చానండి. చక్కగా నా బ్లాగ్స్ చూస్తుండండి, లైక్ చేస్తుండండి, సబ్స్క్రైబ్ చేయండి. మీ భాష. అప్పటి రోజుల్లో అండి, సో మా చిన్నప్పుడు ఇక్కడ చక్కగా ఇక్కడి నుంచి జంప్ చేసేవాళ్ళమండి. అప్పుడైతే ఈ డస్ట్, ఈ పేడ, ఆ పరిస్థితులు అయితే ఆ రోజుల్లో లేదండి. సో అప్పటి నీటి ప్రవాహం వేరేనండి, చాలా ప్యూరిఫిక్గా ఉన్నది. ఇంతకుముందు ఉన్న నీటి ప్రవాహంతోటేనండి చెరువు నుంచి వచ్చేదండి నీళ్ళు. చక్కగా మన బిందెలతోటి, కడవలతోటి ఇంటికి తీసుకెళ్లే వాళ్ళమండి. తీసుకెళ్ళి ఇవే నీళ్ళు మేము తాగేవాళ్ళమండి. అప్పుడైతే ఈ వాటర్ ప్యూరిఫై ప్లస్ ఏ బబుల్ వాటర్స్ అనేది వచ్చేది కాదు. అప్పటి ప్రభావం వేరేనండి, ఇప్పుడున్న ప్రభావం వేరేనండి. ఇప్పుడు పరిస్థితి, ఈ కాలువలన్నీ ఇలా మారిపోయినాయండి. సో డ్యూ టు ఏదన్నా కానివ్వండి, కాకపోతే అప్పటి పరిస్థితి చాలా ఆనందంగా ఉన్నదండి మా చిన్న టైంలో. ఇప్పుడు వచ్చేసి అన్నీ బ్లాక్ అయిపోయినాయండి. చాలా ఏమంటామంటే అంతేనండి, చెడిపోయింది మొత్తంగా. సో ఎప్పుడన్నా ఈ రూట్లో మనం వచ్చినప్పుడు అదొక ఆనందం అండి. సో ఎన్నో మాకు మరవలేని జ్ఞాపకాలన్నీ కనిపిస్తున్నాయండి.
చిన్న చిన్న చేపలు కూడా ఉన్నాయండి. మంచి మంచి కొర్రమట్ట పిల్లలు కూడా ఉన్నాయండి. అలాగే గండి మోసలు కూడా చాలా ఉన్నాయండి. ఫిషింగ్ చేస్తుంటారండి అందరూ వచ్చేసి ఇక్కడ. చాలా మంచిగా చేపలు కూడా తీసుకొని వెళ్తుంటారండి. ఒక చిన్న తూమ అండి. ఈ వాటర్ వచ్చేసి మధ్య మార్గం నుంచి అలా వెళ్ళి ఈ పంట పొలాలకు వచ్చేసి ఉపయోగపడేదండి. ఇప్పుడైతే ప్రస్తుతం అన్ని కన్స్ట్రక్షన్స్ అయిపోయినాయండి. ఇల్లు వాటర్ ఇంతవరకు ఆగిపోతుంది. ఓ పోతన్నా, ఏం చేస్తున్నావు? వెళ్ళలేదా పొట్టెళ్ళకి తీసుకొని? తినలేదా ఇంకా? అవునా, పొట్టేళ్ళు ఇప్పుడు బాగున్నాయి కదా? గుడ్ గుడ్, ఆరోగ్యంగా ఉండు, హ్యాపీగా కష్టపడుతుండు. చాలా బాగా చెప్పు. నాన్ని చేసి నీరుగా వచ్చి మీ దీంట్లో కాలు కడుక్కొని ఇంకా కాళ్ళని వెళ్ళిపోతా. దారి చిన్నగా రెండు అది దాతాయి దాతాయి. లేదు లేదు, ఆమె వెళ్ళింది లేదు. వెళ్ళింది, నువ్వు జాగ్రత్త. ఆమె మీద అలవాటు అయింది. ఇంకా అదేం కాదు, చిన్నగా కలుద్దామని వస్తున్నా. ఏం కాదు. పోతన్నా చక్కగా వ్యవసాయం చేసుకుంటుంటాడు, పొట్టేళ్ళు కూడా పెంచుకుంటున్నాడు. రోజు పొలాలకు కొండకెళ్ళేది, ఆ పొట్టేళ్ళ సేవ అనేది సేద్యం అనేది చేసుకుంటున్నాడు అండి. ఆరోగ్యమే మహాభాగ్యం. పోతన్నా కష్టపడితేనే ఆరోగ్యం వచ్చేది, అవునా కదా? హ్యాపీగా ఉన్నాడు. చక్కగా ఉదయాన్నే లాగిస్తాడండి, లాగిచ్చి పొట్టేళ్ళకి తీసుకుని వెళ్తాడు. సాయంత్రం వచ్చే లోపల మొత్తం డైజెస్ట్ అయిపోద్దండి. మళ్ళీ సాయంత్రం చక్కగా లాగిచ్చి దేవుణ్ణి మొక్కుని స్లీపింగ్. వస్తాను పోతానా? థ్యాంక్ యూ. జారామనుకోండి. బాగా చేసిన ఈతలు ఆడతారు. అవునా? సరే. ఓకేనా? బాయ్, జాగ్రత్త. గైస్, మా చిన్ననాటి దృశ్యాలన్నీ చూపించానండి. పరిస్థితులు కూడా మీకు చెప్పాను. ఆ గోల్డెన్ డేస్ అనేది ఇప్పుడు మళ్ళీ తిరిగి రావండి. సో అప్పుడప్పుడు మనం ఇటు సైడ్ వచ్చినప్పుడు చూస్తుంటే ఎక్కడ లేని ఆనందం అండి. సో మీ మెమరీస్ కూడా ఉంటాయండి. చూసే ప్రతి వ్యక్తి ఇలాంటి దృశ్యాలు మీ చిన్న టైంలో కూడా ఒకవేళ ఏమైనా ఉంటే చక్కగా ఒక బ్యాక్కి వెళ్ళి ఒక చిన్న మెమరీ యూజ్ చేసుకోండి. గైస్, నా కొత్త బ్లాగ్స్ ఇలాగే చూస్తుండండి, లైక్ చేస్తుండండి, సలహాలు ఇస్తుండండి. మీ భాష. కాల్వకు ఇరుపక్కల రెండు సైడ్లో గడ్డి ఉండడం వలన మన బర్రె మహారాణి గారు చక్కగా తన ఇంటి పరిస్థితి వాతావరణం వదిలేసి కాల్వ వచ్చేసిందండి. చక్కగా గడ్డి మేస్తుంది. బర్రె మహారాణి గారు చక్కగా తిని సాయంత్రం చక్కగా పాలు ఇవ్వాలని కోరుకుంటున్నాను.